హాయ్ అందరికీ నమస్కారం. ఈ టైమర్ వచ్చేసి సైక్లింగ్ టైమర్. కంపెనీ వచ్చేసి మల్టీస్పెన్. మోడల్ నెంబర్ వచ్చేసి CIL22U. ఈ సైక్లింగ్ టైమర్ అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక హీటింగ్ని కూల్ చేసుకోవడం, లేదంటే ఒక 1 అవర్ని ఏదైనా మోటరే కానీ ఏదైనా రన్ చేసినాక తర్వాత ఒక 1/2 అవర్ ఆఫ్ చేసుకొని మళ్ళా కంటిన్యూ చేయొచ్చు ఈ టైమర్తో. ఈ నాబులు అయితే ఉన్నాయి కదా, 2 నాబులు, ఒకటి ఆన్ అండ్ సెకండ్ వచ్చేసి ఆఫ్. అంటే ఆఫ్ టైం అండ్ ఆన్ టైం. మనకు ఒక 1 అవర్ రన్ అయినాక ఒక 1/2 అవర్ మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సైక్లింగ్ టైం అంటే అప్ డౌన్వి అవుతుంది ఈ టైమర్. అంటే మనకు ఏ విధంగా వాడుకోవాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు. ఇది 2 చేంజర్ టైమర్. అంటే 2 చేంజర్లు ఉంటాయి దీంట్లో. కాయిల్ సప్లై అయితే A1 A2 అండ్ 2 విధాలుగా వాడుకోవచ్చు. ఇవి డ్రాయింగ్ బ్యాక్ సైడ్ A1 A2 కాయిల్ అండ్ 18 NO 15 కామన్ 16 NC 28 అండ్ NO 25 కామన్ 26 NC. ఇది 2 చేంజరు అండ్ బ్యాక్ సైడ్ డ్రాయింగ్. ఇది టైం సెట్టింగ్ డ్రాయింగ్. 10 అవర్స్ రన్నింగ్ అవుతుంది అనమాట ఈ టైం. ఈ పక్కన కింద ఉన్నాయిగా బటన్స్, 4 బటన్స్. ఆ బటన్ డౌన్ చేసుకుంటుంటే మనకు 10 అవర్స్ దాకా రన్నింగ్ అవుతుంది అనమాట. మనము ఈ బటన్లు పెట్టుకొని నాబులు దింపుకుంటే ఆఫ్ నాబ్ దింపుకోవాలన్నా ఆన్ నాబ్ దింపుకోవాలని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది 10 అవర్స్ దాకా. పైన దింపై ఆను, కింది దింపై ఆఫ్. అండ్ ఇండికేషన్ వచ్చేసి ఎంఎంపై ఆన్. టైమర్ ఆన్గానే ఇది రన్నింగ్ టైం R1 అనేది. ఇప్పుడు దీని గురించి చెప్తా చూడండి. అంటే 10 అవర్స్ టైమింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 1 బటన్ ఆను, సెకండ్ బటన్ ఆను, థర్డ్ బటన్ ఆను. 0.1 ఇంటూ 10 అంటే 1 సెకండ్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ బటన్ అంటే మళ్ళా 10 సెకండ్. ఇది ఆఫ్ ఆను ఆను. 1 ఇంటూ 10 అంటే 10 సెకండ్. ఇది 10 సెకండ్ ఇది. ఇప్పుడు మళ్ళీ బటన్ ఆన్ ఆఫ్ ఆన్. థర్డ్ది ఆను, సెకండ్ది ఆఫ్, ఫస్ట్ది ఆన్. ఓకేనా. 3 ఇంటూ 10 30 సెకండ్. ఇది 30 సెకండ్. ఆ బటన్లు అనేది పెట్టుకొని నాప్ తిప్పుకునేలా గుర్తుపెట్టుకోండి. ఇది 30 సెకండ్ టైమింగ్. మళ్ళా ఆఫ్ ఆఫ్ ఆన్ 10 ఇంటూ 10 100 సెకండ్. ఇది ఓకేనా. 100 సెకండ్ అంటే 1 2 3 బటన్లు ఉన్నాయి కదా, ఆ బటన్ గురించి ఇది డ్రాయింగ్ అనేది. ఆన్ ఆన్ ఆఫ్ 1 మినిట్ ఇంటూ 10 అంటే 10 మినిట్స్ అన్నమాట. మన నాబ్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆఫ్ ఆన్ ఆఫ్ 3 మినిట్స్ ఇంటూ 10 అంటే 30 మినిట్స్. 30 మినిట్స్ అన్నమాట ఇది. నేను ఆన్ ఆఫ్ ఆఫ్ 10 ఇంటూ 10 100 మినిట్స్. 100 మినిట్స్ ఇవి. ఆ నాబ్ తిప్పుకుంటా బటన్ డౌన్ చేసుకున్నాలా. ఆఫ్ 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 అంటే 1 ఇంటూ 10 అవర్స్ అన్నమాట ఇది. ఆ 4 బటన్ అవసరం లేదండి. పైకన్నా ఉంచవచ్చు, కిందికన్నా ఉంచవచ్చు, ఏం పర్వాలేదు. ఈ 3 మాత్రమే టైమ్స్ గురించి ఇది డ్రాయింగ్ అనేది. ఆ బటన్ల గురించి అంటే కిందికి డౌన్ చేసుకోవడం, అప్ చేసుకోవడం, దీని ప్రకారం చేసుకుంటే మనకు అవర్స్ వర్క్ అవుతుంది అనమాట. మీరు బటన్ డౌన్ ఎట్లయితే డ్రాయింగ్లు ఉందో అలా పెట్టుకొని నాబ్ తిప్పుకుంటే మనకు టైం సెట్టింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది ఒక కూలింగ్ టైము అండ్ హీటింగ్ టైము. హీటింగ్ నుంచి కూలింగ్ టైంకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నాబ్లతోని. ఈ కింద ఉన్న బటన్లపై ఆఫ్ ఆన్ ఉన్నాయి కదా, అది అక్కడ డ్రాయింగ్ చూసుకుంటే ఇక్కడ సెట్ చేసుకున్నాలా. ఇది పర్ఫెక్ట్గా ఉన్నది వర్క్ అవుతుంది. ఇది మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చూడాలనుకుంటే నేనైతే టైమర్ ఆన్ చేసి చూపెడతా. లాస్ట్లో చూడండి.
ఎలా వర్క్ అవుతుంది అనేది క్లారిటీగా ఉంటుంది మీకు. ఈ నాబులు మాత్రం మనకు 0 నుంచి సెకండ్ నుంచి స్టార్ట్, ఆన్ ఆఫ్ నాబులు. ఆ నాబులు తింపుకోనాలి, ఆ నాబ్ తింపుకుంటేనే వర్క్ అవుతుంది. బటన్లు డౌన్ చేసుకున్నాలా, అప్ డౌన్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్రాయింగ్ చూసుకుంటా నాబ్తో చేసుకుంటే ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. టూ చేంజర్ మీకు మల్టీ స్పెయిన్, ఇది కంపెనీ వచ్చేసి చూడండి. ఇప్పుడు చూడండి ఇండికేషన్ ఆఫ్ ఆన్ ఎలా అవుతుందో చూడండి. టైమర్ అయితే ఆన్ చేశాను మీకు, ఓకేనా. ఇది టైం ఇట్లా బ్లింక్ అయితే అంటే ఒకటి ఆన్ ఒకటి ఆఫ్, ఒకటి ఆన్ అంటే నేను సెకండ్లలో రన్ చేస్తున్నాను మీకు, అందుకే అంత ఫాస్ట్గా మనకు బ్లింక్ అవుతున్నాయి ఇవి. దీన్ని సైక్లింగ్ టైమర్ అంటారు. సైక్లింగ్ మీనింగ్ అంటే మనం పైడిల్ తొక్కినప్పుడే రన్ అవుతుంది, డ్రిమ్ ఆపినప్పుడు ఆగిపోతుంది అన్నమాట. దీని పర్పస్ అట్లా మీనింగు, ఓకేనా. అంటే మనం వాడుకునే విధంగా వర్క్ అవుతుంది. ఇది చాలా ఉపయోగాలు ఉంటాయి దీనివల్లవి. అంటే మనకు కూలింగ్, ఈటింగ్ టైంని కూలింగ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇంకేస్ ఏదైనా రన్నింగ్ అంటే ఇది ఒక 1 అవర్ నడిచినాక ఇంకో తర్వాత ఆపేసి మళ్ళా, ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మోర్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తుంటే ఇలాంటి టైమర్స్ కానీ ప్రివెంటర్స్ గురించి అండ్ బేస్ రిలేలు చాలా ఉంటాయి. 8 వేస్లో కానీ అన్నిటి గురించి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి ఒక్క కంపెనీకి తగ్గట్టు మనకు డ్రాయింగ్ ఉంటుంది, దాని తగ్గట్టు మనం ఫాలో కావాలి డ్రాయింగ్ ప్రకారం అనేది. అవి వీటి తగ్గట్టు మనం వర్క్ చేస్తేనే అవి సెట్ అవుతాయి అన్నమాట. దాని బ్యాక్ సైడే కానీ ఎక్కడైనా కానీ డ్రాయింగ్ ఉంటుంది, ఆ డ్రాయింగ్ ప్రకారం చేస్తేనే వర్క్ అవుతుంది. ఇలాంటి వీడియోలన్నీ చేస్తూ ఉంటాం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే.